హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. చాలా వెయిట్ చేస్తున్నారు. ఎంత అలా వెయిట్ చేస్తున్నారంటే మీరు పెట్టే కమెంట్స్ మామూలుగా లేవు అసలు. నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు పోస్ట్ చేద్దామా అని. బట్ ఈ మధ్య వీడియోస్తో ఎక్కువగా కూర్చోవడం వలన కాస్త హెడేక్ ఎక్కువగా ఉంటుందండి. దాని గురించే స్క్రీన్ అది కాస్త అవాయిడ్ చేయాలి, ఎక్కువగా చూడడం తగ్గించాలి అనే ఉద్దేశంలోని నేనే వీడియోస్ నెమ్మదిగా పోస్ట్ చేస్తున్నాను. అంతకుమించి వేరే రీజన్ అయితే ఏమీ లేదులేండి. ఓకే, చాలా డేస్ అయిపోయింది. బాల్కనీ అంటే ఒక్కొక్కసారి వీడియో షూట్ చేయాలి, చూపించాలి అని చెప్పే ఉద్దేశంలోనూ ఒక్కొక్కసారి అలా తీస్తూ షూట్ చేస్తుంటాను. అండ్ ఉదయాన్నే అయితే యాజ్ యూజువల్గా డైలీ ఇంట్లో రెగ్యులర్ పూజ అనేది ఉంటుంది కదా, పూజ అయితే పూర్తయిపోయిన తర్వాత ఇంకా అలా బాల్కనీ అంతా కూడా ఒకసారి చూపిస్తున్నాను. మధ్యన మొక్కలు అవి కూడా కొన్ని కొత్తవి చేంజ్ అయినవి, పాతవి మంచిగా గ్రోత్ అయినవి ఇవన్నీ కూడా చూపిస్తున్నాను అనమాట. చాలా మంచిగా గ్రో అవుతున్నాయి ఇప్పుడైతే మొక్కలన్నీ కూడా, బెటర్గా అనిపిస్తుంది. ఇంట్లో పూజ అయితే పూర్తయిపోయింది. అండ్ ఇంకా ఇంట్లో వర్క్ ఉంటుంది కదా, అంటే పిల్లలు మళ్ళీ స్కూల్కి పంపించడాలు, వాళ్ళకి స్నాక్స్ బాక్సెస్ అవి ప్యాక్ చేయడాలు అవి కూడా. అంటే ప్రజెంట్ అయితే పిల్లలకి హాఫ్ డేస్ జరుగుతున్నాయి, ఇంకా హాలిడేస్ అయితే ఇవ్వలేదు. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చాను కదా. కిషన్కి ఎగ్జామ్స్ అయిపోయినా కానీ రిత్విక్కి అయితే ఎగ్జామ్స్ ఇంకా జరుగుతున్నాయి. సో ఇదండి. ఓకే, ఇంట్లో చక్కగా అలా పీస్ఫుల్గా పూజ పూర్తయితే ఎంత బాగా అనిపిస్తుందో మనసుకి. ఉదయాన్నే ప్రతిరోజు కూడా పూజ చేసుకోవడం అనేది ఒక అలవాటుగా మార్చుకుంటే చాలా బాగుంటుంది ఆ లైఫ్ స్టైల్ అయితేనే. ఓకేనండి. అండ్ ఈరోజు అయితే పిల్లలకి బ్రేక్ఫాస్ట్లోకి పప్పుల చట్నీ చేస్తున్నాను. అంటే శనగపప్పు చట్నీ అనొచ్చు, అంటే ఇంకా చాలా రకరకాలుగా పిలుస్తారు అనుకోండి. ఓకే, ఇక్కడైతే నేను ఫస్ట్ కాస్త ఆయిల్ యాడ్ చేసి హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు అండ్ అలానే కొన్ని వెల్లుల్లి, కాస్త జీలకర్ర, మినపప్పు ఇవన్నీ వేసాను అన్నమాట లైట్గాని. అండ్ దాంతోపాటుగానే ఎంతో కాదో ఒక అరగుప్పెడు ఈ పుట్నాలు కూడా వేసుకున్నాను, పచ్చిమిర్చి, కరివేపాకు వీటన్నింటిని బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై చేయాలి, మరి మాడిపోయేంత కాదు. టేస్ట్ చాలా చేంజ్ అయిపోతుంది చట్నీకి. అండ్ అందులో కాస్త చింతపండు, సాల్ట్ కూడా యాడ్ చేసేసి, చింతపండు ఎప్పుడు కూడా నానబెట్టింది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాను. ఇలా చట్నీస్కి బాగా సాఫ్ట్గా అయిపోతుంది కాబట్టి ప్రిపేర్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది, అప్పటికప్పుడు వేసి గ్రైండ్ చేసే కంటే. కావాలనుకుంటే దీంట్లో కాస్త పోపు లాంటిది కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ పిల్లలకి పోపు అనేది పెద్దగా ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా నేను ఇంకెలా అలవాటు చేస్తాను. అండ్ దోశ బ్యాటర్ తోటి దోశలు అనేవి వేసేసి చట్నీ వేసేసి ప్లేట్స్లో రెడీ చేసేసాను. పిల్లల స్నాక్స్ బాక్స్కి అయితే అన్నీ కూడా రెడీ చేశాను. బటర్తో అయితే బ్రెడ్ని కాస్త రోస్ట్ చేశాను. అండ్ దానికైతే జామ్ అప్లై చేసేస్తాను. డైలీ ఏదో ఒక ఫ్రూట్ అనేది ఖచ్చితంగా పెడతాను, మస్ట్ అండ్ షుడ్. కానీ డేట్స్ అండ్ అలానే ఆల్మండ్స్, అంటే ఒక హాఫ్ డేనే కదా, హాఫ్ డేకి సరిపడా స్నాక్స్ బాక్స్ అయితే రెడీ చేస్తాను అన్నమాట ఇలా డైలీ. ఓకేనండి. అండ్ వీటితో పాటు పిల్లలు అయితే ఇంకా రెడీ అయ్యి వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోవడాలు, తిరిగి రిటర్న్ కూడా వచ్చేసాడు మా చిన్న తండ్రిది, ఇక్కడ కనిపిస్తున్నాడు. ఈరోజు ఈ వీడియోలో చాలా వీడియోస్ని ఇంక్లూడ్ చేసి మీతో షేర్ చేసుకున్నాను, పదండి. ఓకేనండి, మా వాళ్ళందరూ ఇక్కడ మీకు ఈరోజు ఈ వీడియోలో కనిపిస్తారు కొంతమంది అయితేనే. అండ్ బేబత్ ఎత్తుకున్నటువంటి అబ్బాయి అయితే వాళ్ళ మనవడు, రాజా వాళ్ళ అబ్బాయి. సో మేమందరం ఎక్కడికి వచ్చాము అంటే, మా కజిన్ రమ్య ఉంది కదా, శ్రీను చిన్నన్ గారు వాళ్ళ అమ్మాయి. సో రమ్య వాళ్ళ మరిది గారు మ్యారేజ్కి అయితే వచ్చాము. యాక్చువల్గా మ్యారేజ్ అయితే తెల్లవారుజామును కాబట్టి మాకు ఉండడానికి వీలవ్వదు, అందుకోసం మేము అందరం కూడా రిసెప్షన్కి అటెండ్ అయ్యాము. అండ్ న్యూ మ్యారీడ్ కపుల్ మా తమ్ముడు నాని, అలానే మా మరదలు స్పందన వాళ్ళు కూడా వచ్చారు. వెనక వైపు అయితే మా కృష్ణ చిన్నం ఉన్నారు కదా. యాక్చువల్గా మ్యారేజ్ ఉదయం పూట అయితేనే పెళ్లి కొడుకుకి కాళ్ళ గొర్రెలు తీసి హడావిడి ఉంటుంది కదా, అదంతా కూడా ఉదయం టైంలో అయిపోయింది అన్నమాట పెళ్లి కొడుకు ఇంటి దగ్గర. అలా ఆ మార్నింగ్ జరిగేటువంటి ఆ కాళ్ళ గొర్రెల సిచ్యువేషన్కి అయితే మా పెద్దత్త, ఉమ్మ బావ, బుజ్జక్క, పెద్దనాన్న, పెద్దమ్మ వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు చాలా మంది వెళ్ళారన్నమాట. అక్కడ అటెండ్ అయ్యారు కదా అని చెప్పి ఇంకా అక్కడ కనిపించారు అనే ఉద్దేశంలో మ్యారేజ్కి అయితే అటెండ్ అవ్వలేదు. ఇందులో ఉన్న వాళ్ళలో కొంతమంది అయితే, అంటే మా అమ్మ అలానే కృష్ణ చిన్నమ్మ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళారు ఉదయం పూట. బట్ అయినా సరే మేము మాత్రం ఇలా మ్యారేజ్కి అయితే అటెండ్ అయ్యాము. చెప్పాను కదా రిసెప్షన్కి అయితేనే. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదా, మా వాళ్ళందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. మా తమ్ముడు, అలానే డాడీ, కృష్ణ చిన్నాన్న, శ్రీను చిన్నాన్న, రత్నజీ మావయ్య గారు, యాక్చువల్గా బేబత్త వాళ్ళ హస్బెండ్ సతీష్, అండ్ తర్వాత శ్రీను మావయ్య, వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. లైన్గా చూపిస్తున్నాను ఒక్కొక్కరిని. అందరూ ఏ టాపిక్స్ మాట్లాడుకుంటున్నారు. అప్పుడే వచ్చారన్నమాట. మేము వచ్చిన ఒక 10 minutesకి స్పందన, నాని, కృష్ణ చిన్నాన్న వాళ్ళు వచ్చారన్నమాట. మీరు చూస్తున్న ఈ కళ్యాణ మండపం అయితే శ్రీ BRK రాజు కన్వెన్షన్ సెంటర్ అమలాపురంలో ఉంది. అండ్ ఈ
పెళ్ళి పిలుపు చెప్పడానికి అయితేనే మా కజిన్ మణికంఠ కూడా వచ్చాడనమాట అదే టైంలోనే ఆ సిచ్యువేషన్లో. బట్ మ్యారేజ్కి ఉండడానికి వీలు లేక తను మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాడు ఆస్ట్రేలియా. అంటే శ్రీను చిన్నన్ గారు వాళ్ళ లాస్ట్ అబ్బాయి. అండ్ యాక్చువల్గా మణికంఠతో పాటుగానే మా మరిది గారు అంటే రమ్య వాళ్ళ హస్బెండ్ వాసు గారు కూడా వచ్చారు. ఇద్దరు వచ్చి అప్పుడు మాకు మ్యారేజ్ కార్డ్ అయితే ఇవ్వడానికని వచ్చారు. చాలా అంటే చాలా బాగా చెప్పారండి. మ్యారేజ్కి తప్పనిసరిగా రావాలి, అన్నయ్య గారు లేకపోయినా సరే మీరు పిల్లలు ఖచ్చితంగా రావాలి అని చెప్పి అనడంతో సో నాకు ఇంట్రెస్ట్ అనిపించి సరే వెళ్దాము అనే ఉద్దేశంలోని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ అమ్మ వాళ్ళని పిక్ చేసుకుని ఇంకా మేము ఈ రిసెప్షన్కి అయితే అటెండ్ అయ్యాము. మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు అమ్మ వాళ్ళని పాసలపుల్లంక మా అమ్మగారి ఇంటి దగ్గర వాళ్ళని డ్రాప్ చేసి అప్పుడు మళ్ళీ మేము రాజోలు అయితే వెళ్ళిపోతాము. ఓకేనండి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే చక్కగా రెడీగా ఉన్నారు. ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు కూర్చోబెడతారు రిసెప్షన్ కాబట్టి. అండ్ అంటే మా కజిన్ రమ్య అన్నాను కదా, వాళ్ళ హస్బెండ్ వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. లాస్ట్ అతనమాట ఈ మ్యారేజ్కి ఇక్కడ కనిపిస్తున్న పెళ్లి కొడుకు అయితేనే. సో ఇద్దరు కూడా చూడముచ్చటగా ఉన్నారు, చాలా బాగా రెడీ అయ్యారు కదా. ఓకేనండి, వీళ్ళని అయితే ఇప్పుడు తీసుకుని వెళ్ళి కూర్చోబెడతారు. బట్ ఇంతలో అయితే డ్రై ఐస్ తోటి చక్కగా ఫాగ్ లాగా క్రియేట్ చేసి అండ్ క్రాకర్స్ అవి పెట్టారన్నమాట, చిచ్చుబుడ్లు లాంటివి అవి పెట్టారు. బట్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఏదైనా ఉంటుందేమో అనుకున్నాను, సాంగ్ లేదు. బట్ చాలా నాయిస్గా ఉందని చెప్పేసి నేను ఇంక ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నా పట్టు శారీ కలెక్షన్స్లో నాకు ఫేవరెట్ అయిన శారీ వచ్చేసి ఇదేనండి. ఉప్పాడలో తీసుకున్నాను అనమాట నేను ఇది. వెనక వైపు మా కజిన్ రమ్య ఉంది కదా, బిజీగా ఉంది పాప. అందరినీ పలకరించి మాట్లాడుతూ ఆ హడావుల్లో ఎంతైనా అందరినీ పలకరించాలంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది, బట్ తప్పదు కదా. అండ్ ఇదండి, వచ్చిన వెంటనే అయితే కాస్త స్నాక్స్ లాంటివి తీసుకున్నాము. అండ్ తర్వాత అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. పెళ్ళికొడుకు పెళ్ళికూతురుని తీసుకొచ్చి అయితే కూర్చోబెట్టారు కదా. అండ్ అది అయిపోయిన తర్వాత ఇంకా నెమ్మదిగా అందరం కూడా డిన్నర్కి వెళ్తున్నాము. సో చాలా బాగా జరిగిందండి రిసెప్షన్ అది కూడా. అండ్ ఇప్పుడు లోహిత్ అని ఒక అబ్బాయిని చూపించాను కదా, అంటే రమ్య వాళ్ళ అమ్మమ్మగారి తరపు నుండి వాళ్ళ కజిన్ అవుతాడు తనకి. సో తను చాలా చాలా బాగా మాట్లాడాడు. వీడియోలో అయితే ఎంత కామ్గా కనిపించాడో కానీ ఎంత అల్లరైన పిల్లోడు అంటే మామూలుగా కాదు. వాళ్ళ మదర్ మాట బ్లూ కలర్ శారీలో ఉన్నది లోహిత్ వాళ్ళ మదర్, అండ్ గ్రీన్ కలర్ శారీలో ఉన్నది ఆవిడ ఫ్రెండ్ అని ఏదో చెప్పారు, నాకు బట్ ఐడియా లేదు సరిగానే. అండ్ నేమ్స్ అయితే చెప్పారు, నేమ్స్ కూడా కనుక్కున్నాను. అండ్ ఈ రిసెప్షన్కి వెళ్ళాను కానీ అక్కడ ఒక 15 to 20 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయినా మీట్ అయ్యారు. చాలా బాగా మాట్లాడి కనిపించారు అనమాట. అంటే ఇంక అందరూ మన ఇక్కడ దగ్గరలో వాళ్ళే కదా అని అనిపించింది. అందరూ ఏదో తెలుసున్నట్టుగా పలకరించి మాట్లాడారు, హ్యాపీ అనిపించింది నిజంగా. రజనీ గారు అండ్ దేవి గారు. ఓకేనండి, వాళ్ళ నేమ్స్ అయితే నేను అక్కడే ఆ క్షణమే కనుక్కున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా సరే వీడియో షూటింగ్ అనేది చేయించుకుంటున్నప్పుడు సో అదే సందర్భంలో నేమ్స్ తెలుసుకోకుండా నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసే టైంకి నేమ్స్ ఐడియా ఉండదు. సో అదే టైంలోనే ఇంకా అదే బిట్లోనే ఇంక్లూడ్ చేసేద్దామన్న ఉద్దేశంలో ఉంటానమాట. నేమ్స్ అలా గుర్తుండిపోతాయని. చాలా బాగా మాట్లాడారు. సో రెగ్యులర్గా మన వీడియోస్ అన్నింటిని వాచ్ చేస్తారండి, ఎంత బాగా మాట్లాడారు. అండ్ తర్వాత అయితే ఇక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి అందరూ కూడా అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్నారు. నెమ్మదిగా మేము కూడా జాయిన్ అయ్యి అండ్ అక్షంతలు అవి వేసేసి గిఫ్ట్స్ అవి ఇచ్చేసాము. తర్వాత డిన్నర్ చేసి రిటర్న్ ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం అనుకోండి. బట్ ఇదే వీడియోలో ర్యాండమ్గా షూట్ చేసిన వీడియోస్ అయితే చాలా ఇంక్లూడ్ చేశాను. ఇంట్రోలో ఆల్రెడీ చూసారు, బట్ వీడియోలో ఏముంది అని అన్నది మీకు తెలియాలంటే ఫుల్గా మీరు వీడియో అంతా కంప్లీట్గా చూస్తే తెలుస్తుంది. బట్ వీడియోలో అసలు ఏం జరుగుతుంది, ఏమాత్రం వీడియోస్ ఉన్నాయి ఏంటి అని అంటే ఆ క్లిప్పింగ్స్ ఏంటి అని అన్నది జస్ట్ మీకు ఒక ఐడియా గురించి అలా ఇంట్రో అనేది చూపిస్తాను అనమాట. అండ్ ఇదైతే నేను ఫస్ట్ టైం అండి చూడటం. ఇక్కడ ఫోటోషూట్ లాంటిది కూడా అరేంజ్ చేశారు, చాలా బాగుంది. అంటే ఈ మధ్య ఎక్కడైనా మ్యారేజెస్ కానీ రిసెప్షన్స్ కానీ ఇలా జరుగుతున్న టైంలోని ఇలా అరేంజ్మెంట్స్ చేస్తున్నారంట. నేను ఫస్ట్ టైం చూడటం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ చక్కగా అలా ఫ్లవర్స్ అలా నీట్గా చాలా గార్డెన్ లాగా పెట్టారు. సో నేను అమ్మ డాడీ వాళ్ళు మేమంతా కూడా ఫొటోస్ తీయించుకున్నాం. ఇప్పుడైతే మా తమ్ముడు మరదలు ఇద్దరు వెళ్ళడానికి రెడీగా ఉంటే ఇంకా అక్కడ కాస్త క్రౌడ్ ఉంది కదా, నెమ్మదిగా అది అవుతూ ఉండగా వాళ్ళు జాయిన్ అయ్యారు. సో ఇంకా ఎవరికి వాళ్ళు నెమ్మదిగా అలా డిన్నర్ అది చేసి కబుర్లు చెప్పుకుని కాసేపు అలా కూర్చుని స్టార్ట్ అయిపోయాము. అంటే ఇది తెల్లవారుజామున మ్యారేజ్ కదా, ఉండడం వీలు అవ్వక ఇంకా మేము కనిపించడానికని అటెండ్ అయ్యాం అంతే. సో ఇదైతే లోహిత్ వీడియో షూట్ చేశాడు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడనమాట. ఆంటీ నేను వీడియో షూట్ చేయాలనుకుంటున్నాను, నేను ఒకసారి వీడియో షూట్ చేస్తాను, మీరు వీడియోలో ఇంక్లూడ్ చేయాలి
చేయండి అని అన్నాడు. యాక్చువల్గా ఈ క్లిప్పింగ్ అయితే చాలా మూవ్ అవుతూ ఉన్నా కానీ తను అడిగాడు కదా అని చెప్పి ఇంక్లూడ్ చేశాను. బట్ లోహిత్ చాలా మంచి అబ్బాయి, నాకు చాలా బాగా నచ్చాడు. యాక్చువల్గా మేము అక్కడికి వెళ్ళినప్పటి నుండి మళ్ళీ రిటర్న్ అయ్యేంత వరకు కూడా మాతోటే ఉన్నాడు, పిల్లలతో మంచిగా ఆడుకున్నాడు అనమాట. సో హ్యాపీ అనిపించింది. బట్ మన వీడియోస్ మాత్రం రెగ్యులర్గా మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవుతారని చెప్పారు. సో ఇక్కడైతే మా మరిది గారు రమ్య ఇద్దరు ఉన్నారు, బాబు చంటి బాబు ఉన్నాడు కదా. సో వాసు గారు వాళ్ళకి కూడా ఇంకా కనిపించేసి వాళ్ళకి బాయ్ చెప్పి స్టార్ట్ అయిపోయాము. అంతకుమించి మ్యారేజ్ ఎక్కువగా ఏం షూట్ చేయలేదు అనుకోండి. సో ఇదండి, ఇంకా అందరూ బయలుదేరిపోయే ముందు జస్ట్ అలాగా ఫోటోషూట్ చేస్తున్నాను అనమాట బయట. లోహిత్ అయితే ఇంకా అసలు వదలలేదు, చెప్పాను కదా బాయ్ ఆంటీ అంటూనే ఉన్నాడు. వచ్చే మాతో పాటు పర్వాలేదు మాతో వచ్చేస్తావా అని అంటే నిజంగా వచ్చేసే రకమేనండి మా వాడు, మీరంటే అంత ఇష్టం, మీ పిల్లలన్నా మీరన్నా అని చెప్పి. సో రజనీ గారు అయితే అలా చెప్పడం జరిగింది. అందరం స్టార్ట్ అవుతున్నాం, ఇంకా తమ్ముడు మరదలు అలానే చిన్నమ్మ చిన్నాన్న వాళ్ళు మేము ఒకే టైంలో స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్కి ఇదే చూడడం మీరు, ఈ కొత్త జంటని మా తమ్ముడు మరదలు వాళ్ళని. అండ్ చిన్నానైతే కాసేపు చాలా బాగా మాట్లాడారు, వీడియోస్ అవి చూస్తున్నాం చాలా బాగా చేస్తున్నావు, బాగా చెయ్యి అలాగే అని చెప్పి కాసేపు ఆ టాపిక్స్ మాట్లాడుకున్నాం. మ్యారేజ్ వీడియోస్ ఆ టైంలో చేస్తున్నాం కదా. లోహిత్ వాళ్ళ మదర్, లోహిత్ వాళ్ళ అన్నయ్య మాట పక్కన ఉన్నది. సో ఇంకా అందరికీ బాయ్ చెప్పేస్తున్నాం. చిన్నమ్మని అన్న అనమాట బాయ్ చెప్పి స్టార్ట్ అయిపోద్దాం ఇంకా అయితేనే అని చెప్పి. ట్రాఫిక్ ఉంటుంది కదా, సో మా తమ్ముడు మరదలు వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు ఇక్కడ. హలో అండి, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. రాజోల నుండి ఇక్కడికి వచ్చి ఇదిగో అమ్మ వాళ్ళని పిక్ చేసుకుని మేము మ్యారేజ్ అయ్యి చూసుకుని రిటర్న్ వచ్చేసాం. బాయ్ అమ్మ, గుడ్ నైట్. బాయ్ అమ్మ. పిల్లలకి మళ్ళీ నెక్స్ట్ డే నుండి స్కూల్స్ అవి కదా, దానివల్ల ఇంకా వీలు అవ్వక అంతే ఈవినింగ్ టైంలో రిసెప్షన్కి అటెండ్ అయ్యాము. సో ఫొటోస్ అవి తీయించుకున్నాం కదా, ఇంటికి వచ్చిన తర్వాత ఫొటోస్ నెమ్మదిగా షూట్ చేసి చూపిస్తున్నాను నేను మీకు. ఇదండి, చాలా అంటే చాలా బాగా జరిగింది. అనుకోకుండా అందరం కూడా ఇలా కలవడం కూడా హ్యాపీ అనిపించింది. యాక్చువల్గా ఈ రిసెప్షన్కి మా వాళ్ళందరూ ఇంకా మిగతా వాళ్ళు కూడా అటెండ్ అవ్వాలి, వీళ్ళు లేక రాలేకపోయారు. హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో ఈ రోజు అయితే ఇలా రెడీ అవ్వడానికి ఒక రీజన్ ఉంది, అండ్ ఆల్రెడీ ఇంట్రోలో చూసారని అనుకుంటున్నాను. సో ఈ రోజు మా ఫ్రెండ్ వాళ్ళ డాటర్స్ ఇద్దరు అన్నమాట, అంటే ట్విన్స్ అయితే కాదు, బట్ ఇద్దరు అమ్మాయిలకి ఒకేలాగా ఉంటుంది. ఏజ్ ఒక 1 year అనుకుంటే, 1 or 2 years గ్యాప్ ఉందన్నమాట. సో వాళ్ళిద్దరికి కూడా ఈ రోజు ఓనీల్ ఫంక్షన్ ఉంది. ఓనీల్ ఫంక్షన్ కి అయితే అటెండ్ అవుతున్నాను. సో మా ఫ్రెండ్ వాళ్ళతో వెళ్తున్నాను. పిల్లలిద్దరికి కూడా ఎగ్జామ్స్ వలన వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళనైతే తీసుకుని వెళ్ళట్లేదు. వచ్చేస్తాను, దగ్గరలో వెళ్ళండి. అండ్ ఓకేనండి, జస్ట్ చాలా సింపుల్ గా ఇలా రెడీ అయ్యాను. నాకు తెలుసు ఎక్కడ ఏ సిచ్యువేషన్ కి ఎలా రెడీ అవ్వాలనేది. మొన్నటి వరకు మ్యారేజ్ వీడియోస్ అన్ని చూసారు కదా, ఆ మ్యారేజ్ లో ఏంటంటే మా సైడ్ అలా రెడీ అవ్వకపోతే స్పెషల్ గా కొంతమంది చూస్తారు. సో ఏంటంటే ఉన్నవన్నీ కూడా పెట్టేసుకుని వెళ్ళిపోవాలన్నమాట. కొన్ని ఉంటాయి కదండి ఎంతైనా విలేజెస్ సైడ్ అంటే కొన్ని అలానే ఉంటాయి అన్నమాట. వాటిని ఫాలో అవుతూ అలా వెళ్ళిపోతుంటాం అంతే. సిచ్యువేషన్ కి తగ్గట్టుగా ఎలా రెడీ అవ్వాలో అలా రెడీ అవుతూ ఉంటాము. కొంతమంది అయితే కమెంట్స్ పెట్టేశారు, సింపుల్ గా రెడీ అయితే బాగుండేది అని చెప్పి. సో సింపుల్ గా రెడీ అవ్వడం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇలా అన్నమాట అండి, ఎంత సింపుల్ గా రెడీ అంటే ఎంత హ్యాపీ ఉంటది అంటే, ప్రశాంతంగా ఉంటది మనసుకి. మోతలు ఇవన్నీ మొయ్యాలంటే చాలా చిరాగ్గా ఉంటది. సింపుల్ గా ఒక నెక్ సెట్ అండ్ ఇయర్ రింగ్స్. సో యాక్చువల్ గా ఈ హారం మీద సెట్ పెట్టచ్చు, కానీ మ్యారేజ్లకి అవి వెళ్తున్నప్పుడు హ్యాంగింగ్స్ చాలా వెయిట్ ఉంటాయి అన్నమాట, చాందిపల్లి ఇయర్ రింగ్స్. సో అవి పెట్టినప్పుడు చాలా హెవీగా అనిపించి అందుకోసం కాస్త కంఫర్ట్ గా ఉంటాయని చెప్పి ఇలా నార్మల్ గా సెట్స్ పెట్టేసుకున్నాను. అండ్ నెక్లెస్ కి బాగా సెట్ అవుతుంది అని చెప్పి. చాలా జిడ్డుగా అనిపిస్తుంది కదా, ఇలాగే న్యాచురల్ గా వెళ్ళాలంటే చాలా ఇష్టం నాకు. ఇలాగే వెళ్తుంటాను, కొన్ని సిచ్యువేషన్ బట్టి కొన్నిసార్లు ఏంటంటే రెడీ అవుతాను అనమాట. మా వారు పక్కన ఉన్నారంటే ఇంకా స్పెషల్ గా రెడీ అవ్వాలనిపిస్తుంది. ఇంకా ఆయన లేరంటే ఇంక ఇంతే. పైగా సమ్మర్ ఒకటి కదా, మామూలుగా లేదు, ఒక్కబోసేస్తుంది. అండ్ ఈ శారీ విషయానికి వచ్చేస్తే మీరు ఒక 2 years బ్యాక్ చూసుంటారు, సంక్రాంతికి నేను కట్టుకున్నాను కదా, JRT కలెక్షన్స్ లో తీసుకున్నాను. ఏ శారీ కట్టినా కూడా అవన్నీ కూడా కలెక్షన్ ఆల్రెడీ చేసి ఉన్నాయన్నమాట. మన ఛానల్ ప్లేలిస్ట్ లో చూసుకుంటే మీరు కలెక్షన్స్ అని ఒక ఫోల్డర్ పెట్టాను. అందులో జ్యువెలరీ కలెక్షన్ కానీ, శారీస్ కలెక్షన్స్ కానీ, లేదంటే ఎవ్రీథింగ్ ఏ కలెక్షన్స్ ఉన్నా అందులో ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేశాను. మీరు అందులో చూసుకుంటే తెలుస్తుంది. సో ఇదండి, చాలా సింపుల్ గా ఇలా రెడీ అయ్యి వెళ్తున్నాను. ఇంకా హెయిర్ అయితే ఇంకా బ్యాక్ సైడ్ ఇంకా నార్మల్ గా ఎప్పుడు లాగానే ఇలా పెట్టేసుకుంటున్నాను, పోనీ టైప్ లాగానే. ఈ క్లిప్ పైకి అలా పైకి పెట్టడమే, ఇంతకుమించి ఏం లేదు. మ్యారేజ్ వీడియోస్ అన్ని అలా చేస్తాను. సవరం వేసుకోవడం అంటే చాలా ఇష్టం, వేసుకుందాం అనుకున్నాను కానీ మా వాళ్ళు ఎవ్వరు వేసుకోవట్లేదు, ఒక్కదాన్నే వేసుకుంటుంటే. కొంతమంది ఏమో కొంచెం పెద్దవాళ్ళ కనిపిస్తున్నావు అంటున్నారు, కొంతమంది ఏమో చాలా బాగుంటుంది, చూడముచ్చటగా ఉన్నావు, చక్కగా కనిపిస్తున్నావు అని కొంతమంది అంటున్నారు. సర్లే అని చెప్పి తంటాలు పాటలు పడే కంటే, ఎందుకంటే ఫాస్ట్ గా రెడీ అయ్యి మళ్ళీ నేను అక్కడ అటెండ్ అవ్వాలి కదా, చూసుకుని అన్ని వీడియోస్ అన్ని షూట్ చేయాలి ఏది మిస్ కాకుండా అని చెప్పేసి ఇంకా నాకు టైం సరిపోక క్లిప్ పెట్టుకుని వెళ్ళిపోయేదాన్ని.
బట్ చాలా ఇష్టం. మ్యారేజ్లో కూడా ట్రై చేద్దాం అనుకున్నా. సో శారీ విషయానికి వచ్చేస్తే అది కాస్త లైట్ కలర్ కదా, సిల్వర్ విత్ కాపర్ మిక్సింగ్. సో బాగుంది ఇంకా శారీ అని చెప్పి కంటిన్యూ చేసేసాను. ఏ శారీస్ కా శారీ టాపిక్స్ కొంచెం చెప్పట్లేదని చెప్పి కొంతమంది ఫీల్ అయిపోతున్నారు, కానీ అస్తమని ఏం చెప్తానని చెప్పి కొన్నిసార్లు ఇంకా లైట్ తీసుకుని వదిలేస్తున్నాను. సో ఇదండి. ఓకే, మరి మా ఫ్రెండ్ వాళ్ళు అయితే కాల్ చేస్తారు, నేనైతే ఇప్పుడు కిందకి వెళ్ళిపోతాను. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత వీలైతే వీడియోస్ షూట్ చేస్తాను, లేదంటే లేదు. చెప్పలేను, అనుకోలేదు ఏమీని. బట్ స్టార్ట్ అవుతాం, ఇంకొక 5 minutesలో స్టార్ట్ అయిపోతాము. ఈ లోపు వీడియో షూట్ చేద్దామని చెప్పి మేము ముందుకు వచ్చాను. సో ఇవ్వండి, అన్ని వీడియోస్ మీకు నచ్చుతున్నాయి, చాలా హ్యాపీగా ఉంది. అండ్ అక్కడ ఫంక్షన్కి అటెండ్ అయ్యి ఒకవేళ వీడియోస్ తీస్తే ఇంక్లూడ్ చేస్తాను, లేదు అంటే కనుక నా డైలీ రొటీన్ని ఇందులో ఇంక్లూడ్ చేసేస్తాను. చూసి ఎంజాయ్ చేయండి. ఓకేనా, నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. బాయ్. ఈరోజు మేము వెళ్తున్న ఫంక్షన్ అయితే మా నైబర్ కుమారి గారు వాళ్ళ పిల్లలిద్దరుని, జాహ్నవి నందిని, ఇద్దరు ట్విన్స్లా ఉంటారు బట్ కాదండి. సో వీళ్ళ ఓనీల ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యాము, మా నైబర్స్ అందరం కలిపి, ఫ్రెండ్స్ అందరూ కలిపి. బట్ వీళ్ళైతే ఒక 2-3 years బ్యాక్ మెచ్యూర్ ఫంక్షన్ కంప్లీట్ అయిపోయినా కానీ ఓనీల్ ఫంక్షన్కి సంబంధించి అని చెప్పి వాళ్ళు కార్డ్స్ అవి ఇన్విటేషన్ అనేది ఇచ్చారన్నమాట. చాలా గ్రాండ్గా చేసుకున్నారు. అంటే మ్యారేజెస్లోని హల్దీ, మెహందీ ఇవన్నీ ఎలా అయితే కండక్ట్ చేస్తారో సేమ్ ఆ విధంగానే వీళ్ళు ఈ ఫంక్షన్కి మార్నింగ్ టైంలో అండ్ అలానే ముందు రోజు కూడా ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈవెంట్స్ కంప్లీట్ చేసుకున్నారు. అండ్ ఈ రోజు అయితే స్పెషల్లీ ఇలా ఓనీల్ ఫంక్షన్ అని చెప్పేసి అందరిని ఇన్వైట్ చేస్తారు. సో ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా మా నైబర్స్ అండి. అండ్ కార్నర్లోని వడ్డానం పెట్టుకుని రెడ్ కలర్ శారీలో ఉన్నారు కదా కుమారి గారు, సో వాళ్ళ పిల్లలేమాట జాహ్నవి నందిని వాళ్ళు. అండ్ ఈ ఫంక్షన్ పేరు చెప్పి ఫ్యామిలీ అంతా కూడా, అంటే కుమారి గారు వాళ్ళ హస్బెండ్ అండ్ నందిని జాహ్నవి వాళ్ళ అందరూ కూడా ఒకే అవుట్ఫిట్లో ఉన్నారు. బాగా అనిపించింది అది. యాక్చువల్గా ఒక మెమరబుల్ గురించి ఇలా వీడియో షూట్ చేశాను, కానీ నేనే అనుకోలేదండి ఈ మాత్రమైనా వీడియో తీస్తాను అని చెప్పేసి. బట్ చాలా అంటే చాలా గ్రాండ్గా జరిగింది. ఎంత వీలైతే అంతవరకు మాత్రమే నేను షూట్ చేశాను. అండ్ లంచ్ విషయంలో అయితే చాలా స్పెషల్స్ ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి. అండ్ ఇంకా మా హాఫ్ మెంబర్స్ ఈ నైబర్స్ అందరూ కూడా లంచ్ దగ్గర ఉండిపోయారు. మిగతా వాళ్ళందరూ ఇంకా కబుర్లు చెప్పుకుని కాసేపు ఇంకా ఆవిడతో మాట్లాడి బాయ్ చెప్పేసి ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం అనుకోండి. అండ్ బాగా జరిగింది, బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా బాగుంది వాళ్ళ హౌస్ అది కూడా. అండ్ ఆ సరౌండింగ్స్ అన్నీ కూడా చాలా బాగా అనిపించింది. చాలా పెద్ద ఏరియాలోనే ఈ ఫంక్షన్ అనేది చేసుకున్నారు. ఈ ఫంక్షన్కి ఒక 1500-2000 మంది అయితే వచ్చారు. ఓకేనండి, ఫంక్షన్ అంటే అయితే ఇప్పుడే వచ్చాను. అండ్ చాలా అంటే చాలా బాగా జరిగింది. సో ఇది ఈరోజు ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. ఓకే, అందరికి వీడియోస్ చూస్తున్నాను. టేక్ కేర్, బాయ్. అండ్ తర్వాత ఫ్లాట్కి అయితేని కిషాంత్ క్లాస్ టీచర్ మౌనిక మ్యామ్ అయితే వచ్చారు. ఆవిడ మ్యామ్తో పాటుగానే నాకు ఒక ఫ్రెండ్ కూడా చాలా మంచిగా మాట్లాడతారు. స్కూల్కి అది వెళ్ళే టైంలోనే బాగా అలవాటు అయిపోయి మేము ఇద్దరం కూడా క్లోజ్ అయిపోయాము. బట్ ఇప్పుడు టీచింగ్ అనేది స్టాప్ చేసేసారన్నమాట. ప్రజెంట్ అయితేని ఆవిడ ఛానల్ అనేది రన్ చేస్తున్నారు అనమాట. మా ఇంటి పాఠశాల అని చెప్పేసి ఒక మంచి ఛానల్ని స్టార్ట్ చేశారు. అండ్ కొన్ని సజెషన్స్ కావాలి అని చెప్పేసి కొన్ని డౌట్స్ తోటి ఇంటికి వచ్చి కాసేపు మాట్లాడి స్పెండ్ చేసి వెళ్ళారన్నమాట. సో ఆవిడకైతే నాకు తెలిసిన కొన్ని సలహాలు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అయిపోయిన తర్వాత ఆవిడైతే కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అయితే తీసుకుని ఆవిడ ఛానల్లో పోస్ట్ చేసుకున్నారు. ఆ క్లిప్పింగ్స్ కూడా కొంతమంది మన వాళ్ళు వాచ్ చేశారు. అండ్ దానికి మంచి వ్యూస్ వచ్చాయని చెప్పి చాలా హ్యాపీ అయ్యారన్నమాట మౌనిక గారు అయితేని. బట్ ఆ వీడియో ఇంకొకసారి నేను మీకు ఇక్కడ మెన్షన్ చేస్తాను, లేదంటే ఆ వీడియో అంటే ఆవిడ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. చాలా బాగుంది, చాలా టాలెంటెడ్గా పెడుతున్నారు. వీడియోస్ అన్నీ కూడా మంచి మంచి కంటెంట్ ఉంటున్నాయి. అండ్ టెంపుల్స్ అవి ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. అండ్ అలానే స్టడీ పరంగా కానీ పిల్లలకి అర్థమయ్యే విధంగా చాలా మంచి మంచి స్టోరీస్, కథలు అవి కూడా బాగా చెప్తున్నారు. ఒకసారి చూడండి మీరు కూడా ఛానల్ అయితేనే. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. హలో అండి, గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నారు? ఇప్పటి వరకు వీడియో ఎడిటింగ్ అయితే అయ్యింది, అదిగో సేవ్ పెట్టాను. నా వల్ల అవ్వట్లేదు, ఇంకా అంతమించి నేను ఇంకా దాంతో కూర్చుంటుంటే సరిపోతుంది. సో వీడియో ఎడిటింగ్ పెట్టాను. పిల్లలు అయితే ఇదిగో హాఫ్ డేస్ కదా ఇంట్లో ఉన్నారు, కాసేపు టీవీ చూస్తున్నారు. అండ్ ఏదో చెప్పాలంటే మీకు కెమెరా ఆన్ చేస్తాను, మర్చిపోతుంటాను, నాకే గుర్తు రావట్లేదు. బద్ధకంగా ఉంది, అలా పడుకుని లెగుద్దామని అనుకుంటున్నాను కానీ టైం సరిపోవట్లేదు అనమాట. ఇది ఓకేనండి. అండ్ మీరు ఓకే వీడియో చూస్తుండండి. అండ్ రొటీన్ బ్లాగ్స్ చాలా ఎక్కువగా అడుగుతున్నారు. మ్యారేజ్ సిరీస్ వీడియోస్ ఎప్పుడు అయిపోతాయి అని చెప్పి నేను కూడా వెయిట్ చేశాను. బట్ అవ్వడం అంటే కాస్త కష్టంగానే ఉంటుంది, ఎందుకంటే వీడియో ఎడిటింగ్ అది కూడా
చాలా లెంతీగా ఉన్నాయి అండ్ టాపిక్స్ వీడియోస్ అన్నీ మిక్సింగ్లో ఉంటాయి, చూసుకుంటూ ఉండాలి. అందుకోసం నాకు టైం సరిపోయేది కాదు. ఓకేనండి. అండ్ రొటీన్ బ్లాగ్స్ కూడా స్టార్ట్ చేసేద్దామని అనుకునే గ్యాప్లో ఇంకా ఒక్కొక్కటిగా నెమ్మదిగా షూట్ చేస్తున్నాను. అయిపోయేంత వరకు బెటర్గా ఉంటుంది కదా అని చెప్పి షూట్ చేసేస్తే పోస్ట్ చేసేద్దామని. అది ఓకేనా, చూస్తుండండి. బాయ్. ఓకే, విన్నారు కదండి. ఇది క్యాజువల్గా ఒక రొటీన్ మాట. ఒక రోజు అనుకోకుండా అలా వీడియో షూట్ చేశాను. అండ్ అంటే చెప్పాను కదా ఆల్రెడీ, ఇంట్లో నార్మల్గా వర్క్ చేసుకుంటూ ఆ టైంలో మ్యారేజ్ వీడియోస్ కొంచెం అలా ఎడిట్ చేస్తూ ఉంటున్నాను అనమాట. పడుకుందాము అని అంటే నిద్ర పట్టదు. నిద్ర వచ్చే సమయానికేమో ఏదో ఒక వర్క్ ఉంటుంది. అవ్వనట్టుగా ఉన్న సమయంలో ఏం చేయాలో తెలియక కాసేపు అలా పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ పిల్లలిద్దరు కూడా ఆటలాడుకుని, ఈవినింగ్ టైం అటు ఇది యాక్చువల్గానే. సో ఇద్దరు ఆటలాడుకుని వచ్చారు. అందరం కూడా మంచి స్వెట్తో ఉన్నాం. అందుకనే నా పనిలో నేనున్నాను, వర్క్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ప్రజెంట్ డైట్ చేస్తున్నారా అని చెప్పి ఎన్ని కమెంట్స్ పెడుతున్నారంటే మామూలుగా కాదు. వచ్చేస్తానులేండి, ప్రజెంట్ వీడియోస్లోకి వచ్చేస్తే. ఫస్ట్ అయితే ఆ జ్యూస్ గురించి చాలా కమెంట్స్ పెడుతున్నారు. నేను అదైతే షార్ట్ వీడియోలో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. అంటే కొన్ని నాకు వెజిటేబుల్స్లోని ఒక 2 రోజుల నుండి దొరకలేదు సొరకాయ అయితేనే. అది కూడా ఉంటే మీకు క్లియర్గా చెప్పడానికి ఉంటుంది కదా అనే ఉద్దేశంలో వెయిట్ చేశాను. అంతకుమించి లేట్ చేయకూడదని నేను అనుకుంటున్నా. అండ్ ఇంకా అంటే ఇంతకు ముందు తీసుకునే జ్యూస్లోని ఇంకొన్ని ఇంక్లూడ్ చేసి తీసుకుంటున్నాను అనమాట. చాలా చాలా బాగుంటుంది. సో ఎవరి పిచ్చ వాళ్ళకి ఆనందం అంటారు కదా. ఇక్కడైతే ఒక్కొక్క నెయిల్కి ఒక్కొక్క నెయిల్ పాలిష్ అనేది వేసి, అంటే న్యూడ్ కలర్స్ మాట అలా చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి ఇంకొక నెక్స్ట్ డే మాట. అండ్ ఇక్కడ కనిపిస్తున్నారు గీత గారు. మేముంటున్న రాజోల్కి దగ్గరలోనే తాటిపాకలోని రిలయన్స్ ట్రెండ్స్ ఆపోజిట్ సినిమా రోడ్లోని రాయల్ మగ్గం వర్క్ అని రెడీమేడ్ ఒక షాప్ ఉందన్నమాట, గీత గారు వాళ్ళది. నేను ట్రెండ్స్లోకి వెళ్ళడం ఆవిడ గమనించి వాళ్ళ అబ్బాయిని పంపించి, మీరు యూట్యూబర్ గోదావరి రుచులు సురేఖ గారు కదా అని చెప్పి, తేజ మాట వాళ్ళ అబ్బాయి తన దగ్గరికి వచ్చి మాట్లాడడం జరిగింది. అవును అన్నాను. అమ్మ మీ సబ్స్క్రైబర్ అండి, అమ్మ మిమ్మల్ని దగ్గరుండి షాప్కి తీసుకురమ్మన్నారు అని చెప్పి నన్ను షాప్కి తీసుకొచ్చారన్నమాట. తీరా చూస్తే ఇంత వీరాభిమానిని మనం మీట్ అయ్యామా అని చెప్పి అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది. సో షాప్లో కాసేపు అన్నీ కూడా చూపించారు, బాగా మాట్లాడారు. అండ్ ఫస్ట్ టైం నేను ఇలా ఒక యూట్యూబర్ని మీట్ అవ్వడం అని అన్నారు. షాప్లో మీకు నచ్చింది ఏదో ఒకటి తీసుకోండి గిఫ్ట్గానని అన్నారు. షాప్లో చాలా రెడీమేడ్ బ్లౌజెస్, మగ్గం వర్క్ బ్లౌజెస్ చాలా అవైలబుల్గా ఉన్నాయన్నమాట, అన్ని రకాలని. ఇంకా మా కన్వర్సేషన్ వినండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు చక్కగా ఇన్వైట్ చేశారు, మీ అబ్బాయితో పంపించి. అసలు నేను వెళ్ళిపోదాం, నేను టెన్షన్ మర్చిపోయాను. నేను మాంసం వండుతాను అంటున్నమాట. అమ్మ ఊరుకునేలా లేరు పదండి. రియల్ హెయిర్ ఇవి కడగడానికి వచ్చారండి. అవును చూసేప్పుడు నేను అప్పుడు ఇంకా మడత పెట్టేస్తాను. అంటే పైన గ్రే కలర్ లో కింద బ్లాక్ వచ్చినందుకు అర్థం కాలేదు నాకు. కలర్ మీ పెడుతూ ఉంటానండి అప్పుడు. అది హాఫ్ ఇదిగోండి, ఇక్కడ వరకు కలర్ ఉంది, కింద కొంచెం వేరే కలర్ షేడ్ ఉంది. ఓకే, బాగుంది కలర్. బ్లౌజ్ తీసుకోండి. మీకు నాకు చిన్న అనుకోలేదండి ఇన్ని రోజులు. మీరు రాజమండ్రి సైడే వీడియోలు ఎక్కువ చేస్తూ ఉంటారు. గీత గారు అనుకున్నారు మేము రాజమండ్రిలో ఉంటాము, రాజోల్లో కాదు అని అనుకున్నారంట. అదే చెప్తున్నారు. సంతోషంగా ఇప్పుడు సడన్ గా అన్నంత నాకు ఇంకా కన్ఫ్యూజన్ గా ఉంది. మీరు తీరిగ్గా రండి, సారీ సైజ్ తీసుకుంటారండి. నా సంతోషం కోసం మీరు ఏం తీసుకున్నా పర్లేదు షాప్ లో. అయ్యో అలా ఏం లేదు, నేను వైట్ తీసుకుంటానండి. వాళ్ళ షాప్కి నేను రావడం చాలా హ్యాపీ అయ్యారు. ఆవిడ మాటలోనే మీకు తెలుస్తుంది కదా, ఒక ఆడబడుచు కింద ఫీల్ అయ్యి చక్కగా ఒక బ్లౌజ్ పీస్ అనేది నాకు పెట్టి బొట్టిస్తున్నారు అనమాట. చాలా చాలా హ్యాపీ అయిపోయాను నేను కూడా. ఫస్ట్ టైం యూట్యూబర్ని చూడటం. యాక్చువల్గా గీత గారికి కూడా ఒక ఛానల్ ఉంది, మేము అప్పుడే స్టార్ట్ చేసామండి, రన్ చేస్తున్నాము అని చెప్పి అన్నారు. బట్ నాకు ఛానల్ నేమ్ అయితే ఆవిడ చెప్పలేదు. బట్ చాలా హ్యాపీ అనిపించింది ఇలా మేము అనుకోకుండా మీట్ అవ్వడం అనేది. ఆవిడ ప్రేమ అభిమానాన్ని నేను ఈ రూపంలో చూడడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ బట్ ఇక్కడ షాప్లో కూడా ఉన్నటువంటి ఆ బ్లౌజెస్, వర్క్ బ్లౌజెస్, మగ్గం వర్క్ బ్లౌజెస్, శారీస్ ఏదైనా సరే చాలా చాలా రీజనబుల్గా ఉన్నాయి. నేను ఎక్కడా చూడలేదు ఇంత తక్కువ ప్రైస్లోని, ఎంత రీజనబుల్ ప్రైస్లో ఇవ్వడం ఏంటండి అని చెప్పి కూడా అడిగాను. ఇప్పుడే కదండి మేము ఈ షాప్ అనేది స్టార్ట్ చేసాము, అందు గురించి అని అన్నారు. అండ్ షాప్కి సంబంధించిన అడ్రస్ ఏదైనా నేను కనుక్కొని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. గీత గారు వాళ్ళ అబ్బాయి తేజ అండి ఇక్కడ కనిపిస్తుంది. తనే షాప్కి వచ్చి నన్ను తీసుకొచ్చాడు దగ్గరుండి.
గీత గారి షాప్లో అన్ని రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి కాబట్టి మరొకసారి నేను మీకు అడ్రస్ ఇవ్వాలని అనుకుంటున్నాను. సో రాయల్ మగ్గం వర్క్స్ రెడీమేడ్, రిలయన్స్ ట్రెండ్స్ ఆపోజిట్ సినిమా రోడ్, తాటిపాక. అండ్ కాంటాక్ట్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి ఆవిడది. అండ్ ఈవినింగ్ టైంలో పిల్లలకైతే ఎగ్ నూడిల్స్ ప్రిపేర్ చేసి ఇచ్చేసాను. చూసారు కదండి, ఏదో ఒక ఈవెంట్తో ఇలా బిజీ అయిపోవడం వల్లనే వీడియోస్ కాస్త లేట్ అయిపోయాయి అన్నమాట మధ్య డేస్లోని. సో ఇదండి ఈరోజు వీడియో అయితేని. అండ్ నెక్స్ట్ వచ్చేటువంటి వీడియో అయితే కాటన్పాడు మా ఊరు అమ్మవారి జాతరకి సంబంధించిన వీడియో అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఆ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.